ఐబొమ్మ రవి కేసులో తెలంగాణ సిఐడి ఎంటర్ అయింది. ఐబొమ్మ రవి వివరాలను సిఐడి అధికారులు సేకరించారు. సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర నుంచి పూర్తి సమాచారం తీసుకున్నారు. సినిమాలను పైరసీ చేయడంతో పాటు రవి భారీగా గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేశాడు. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. బెట్టింగ్ యాప్ల నుంచి అతడు 100 కోట్ల లాభం పొందినట్లు గుర్తించారు. 4 బెట్టింగ్ యాప్లకు రవి ప్రమోషన్ చేశాడు. అతడి ఆర్థిక లావాదేవీలపై సిఐడి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఐబొమ్మ రవి 3వ రోజు ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవి కేసులో మరొక షాకింగ్ న్యూస్, తెలంగాణ సిఐడి కూడా ఎంటర్ అయింది. ఐబొమ్మ రవి వివరాలను సిఐడి అధికారులు ఇప్పటికే సేకరిస్తూ ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్న ఇన్ఫర్మేషన్ వస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బిందు మనం చూసుకుంటే కనుక మొత్తంగా ఐబొమ్మ నిర్వాహకుడు అయినటువంటి అయితే రవి 3వ రోజు విచారణ కొనసాగుతుంది. నిన్న మొత్తం కూడా 2 రోజులు విచారించిన నేపథ్యంలో మొత్తం కొన్ని కీలకమైన విషయాలు కూడా సేకరించిన నేపథ్యంలో అయితే ఆ రవికి ట్విస్ట్ ఇస్తూ మొత్తం కూడా ఐబొమ్మ వైరసీ కేసులో తెలంగాణ సిఐడి కూడా ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తుంది. ఐబొమ్మ వివరాలను మొత్తం కూడా రవి అటువంటి వివరాలను తెలంగాణ సిఐడికి మొత్తం వివరాలు తీసుకుంది. గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసినటువంటి రవి ఏ విధంగా ప్రమోట్ చేశాడనే కోణం లోపల దానికి తగినటువంటి ఏదైతే ఇప్పుడు సిట్ విచారణ కొనసాగుతుందో, సిఐడి సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన డేటాను మొత్తం కూడా ఆ సిఐడి అధికారులు ఇప్పటికే సేకరించారు. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసుల పైన ఆ సిఐడి కొంతమందిని దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఆ కేసుకు అనుగుణంగానే ఈ యొక్క రవి కూడా కొన్ని బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన నేపథ్యంలో వాటి వివరాలను కూడా సేకరించే పనులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఈ యొక్క బెట్టింగ్ యాప్ లో మొత్తం కూడా రవి 100 కోట్ల లాభం పొందినట్లు కూడా సమాచారం వస్తుండడంతో ఐబొమ్మ, బొప్పం టీవీలలో వచ్చినటువంటి ఈ యొక్క వైరసీ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ వైరసీ సినిమాలకు సంబంధించి మొత్తం ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తారు, ఏ విధంగా దాన్ని మొత్తం రికార్డు చేస్తారు, ఎక్కడ ఈ యొక్క సైట్లను చేస్తారు, ఒకవేళ ఈ విధంగా సైట్ల హ్యాక్ అయితే ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారు అనే కోణం లోపల ఆ దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా చూస్తుంటే కనుక 4 బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసినట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి ఆ యొక్క బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేసిన విషయంలో కూడా తెలంగాణ సిఐడి కూడా ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది. రవి ఆర్థిక లావాదేవీల పైన కూడా ఆ సిఐడి వివరాలు సేకరిస్తుంది. ఆయనకున్నటువంటి ఆర్థిక స్తోమత ఏంది, ఎంత మొత్తంలో ఈ యొక్క ప్రమోషన్ చేసినప్పుడు ఎంత మొత్తంలో సంపాదించాడనే కోణం లోపల కూడా అయితే చూస్తుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ కేసులో ఆ సిఐడి విచారణ కూడా కొనసాగుతుంది. కాబట్టి అయితే దీనికి సంబంధించినటువంటి ఈ విధంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో కొంతమంది సినీ ప్రముఖులతో పాటు యూట్యూబర్స్ ను కూడా ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసును సిఐడి ఎంటర్ కావడం మొత్తం కూడా అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలను సేకరించడం పట్ల ఒక రవి కేసులో నూతన ట్విస్ట్ ఏర్పడిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే 2 రోజుల దాంట్లో విచారించిన నేపథ్యంలో కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. ఏ విధంగా వెబ్సైట్లను తయారు చేస్తారు, ఏ విధంగా వెబ్సైట్లను హ్యాక్ చేసి కొన్ని ప్రమోషన్లను ఏ విధంగా గేమింగ్ ప్రమోషన్ చేస్తారు అనే కోణం లోపల కూడా కీలక సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.